guys, welcome back to my YouTube channel. So MSET ranks అన్ని వచ్చేసాయి కాబట్టి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, అసలు ఒక బ్రాంచ్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రెసెంట్ విష్ణు కాలేజ్లో ఐటీ బ్రాంచ్లో చదువుతున్నాను, థర్డ్ ఇయర్కి వచ్చాను. ద ఫస్ట్ క్వశ్చన్ అంటే కాలేజ్ని బ్రాంచ్ని మనం అసలు ఎలా కేటగరైజ్ చేస్తాము, అంటే ఈ కాలేజ్ మంచిది ఆర్ఎల్స్ ఈ కాలేజ్ వద్దు, అలా ఎలా అంటే ఇప్పుడు ఒక మంచి కాలేజ్కి కొన్ని కంపెనీస్ అనేవి టైఅప్ అయి ఉంటాయి అనమాట. సో జాబ్స్ అనేవి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉండిద్ది, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అదే చిన్న కాలేజ్ అనుకో వచ్చేది 10 ఆపర్చునిటీస్ ఉంటే మీకు ఎలా వస్తుంది జాబ్ అనేది. సో ఈ బ్రాంచ్ కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఎస్సి ఐటీ తీసుకున్నాము, సిఎస్సిలో ఐటీలో ఆల్మోస్ట్ ఒకటే టాపిక్స్ చెప్తారు, కానీ ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్కి ఒకవేళ 15 కంపెనీస్ వచ్చాయి, అదే ఐటీ బ్రాంచ్కి 10 కంపెనీసే వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది. సో అదే తప్ప ఇప్పుడు సిఎస్సిలో ఉంటే పక్కా ప్లేస్మెంట్ వచ్చింది, లేదా ఈసీఈలో ఉంటే కంపల్సరీ ప్లేస్మెంట్, అలా ఏమీ ఉండదు. ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ కావాలా, నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు లైక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా ఆర్ఎల్స్ ల్యాప్టాప్ మనం ఏ ఇయర్లో కొనుక్కోవాలి అనేసి. సో మీకు గనక ఆల్రెడీ కోడింగ్ వచ్చి మీరు బాగా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ తెచ్చుకోండి. లేదు నాకు అసలు ఏ సైడ్ వెళ్ళాలి తెలీదు, నా ఫస్ట్ ఇయర్లో నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే యూ కెన్ బై ఇట్ ఇన్ యువర్ సెకండ్ ఇయర్. అంటే కంపల్సరీ అనేం కాదు, కొన్ని యూనివర్సిటీస్లో మేబీ కంపల్సరీ అయి ఉండొచ్చు, కానీ ఎంసెట్ బేస్డ్ కాలేజెస్లో వాళ్ళు పర్టికులర్గా మీరు ల్యాప్టాప్ తెచ్చుకోవాలి అనేం ఉండదు. మీరు కనుక లైక్ కోడింగ్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ కొనుక్కోండి. బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ 2 months టైంలో ఏం చేయాలి అంటే, లాంగ్వేజెస్గా కానీ కోడింగ్గా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎందుకంటే యూనివర్సిటీస్లో ఎలా అంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఇంటర్లోనే కోడింగ్ లైక్ బేసిక్స్ అవన్నీ చెప్తారు, కాబట్టి వాళ్ళు అక్కడ పీపీటీ వేసినా కానీ ప్రెజెంటేషన్ వేసినా కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తారు. కాబట్టి మీకు ఫస్ట్ డే చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు, లైక్ నాకేం అర్థం కాకుండానే పీపీటీ వేసేస్తున్నారు, మొత్తం అయిపోయేలాగే ఉండిద్ది మీకు, కానీ మీకేం అర్థం కాదు. సో ఒకవేళ యూనివర్సిటీ అయితే మీకు చాలా యూజ్ అయింది ముందుగా నేర్చుకోవడం వల్ల. అదే ఎంసెట్ కాలేజ్ అయితే యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఫస్ట్ డే. మెయిన్ యూనివర్సిటీస్కి ఎంసెట్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే, యూనివర్సిటీస్లో నార్త్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంటర్లోనే కోడింగ్ బేసిక్స్ కానీ అవన్నీ చెప్పేసి ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు ప్రొఫెసర్ పీపీటీ వేసినా కానీ ఆల్రెడీ వచ్చని చెప్పి వాళ్ళు ఫాస్ట్గా వేసేస్తారు, అవి మనకు అర్థం కాదు. ఒకవేళ మీరు కనుక సెల్ఫ్ లర్నింగ్ అంటే మీ అంతటి మీరు నేర్చుకోగలము, మేము చేసుకోగలము అని అనుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అదే ఎంసెట్ కాలేజెస్లో అయితే నార్త్ వాళ్ళు ఉండరు, కాబట్టి వాళ్ళు అసలు కోడింగ్ రాదని బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అది చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్, బీటెక్లో మ్యాథ్స్ ఉండిద్దా? చాలా మందికి ఇంటర్లో లైక్ ఇంటర్ అయిపోగానే ఇంకా మ్యాథ్స్ వదిలేయచ్చు, సైన్స్ వదిలేయచ్చు ఇవన్నీ అనుకుంటారు. సో ఫస్ట్ ఇయర్లో ఏ బ్రాంచ్కైనా మ్యాక్సిమం టు మ్యాక్సిమం సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి, ఇంగ్లీష్ కూడా ఉండిద్ది. సెకండ్ ఇయర్లో ఉండకపోవచ్చు, కానీ మ్యాథ్స్ మాత్రం 2 years కంపల్సరీ ఉండిద్ది. నాకు తెలిసి నా థర్డ్ ఇయర్లో కూడా మ్యాథ్స్ ఉండిద్దేమో. సో మ్యాథ్స్ ఉండదు అనేమి ఉండదు. ఫస్ట్ ఇయర్లో అయితే మీకు అన్ని నార్మల్ సబ్జెక్ట్సే ఉంటాయి, ఓన్లీ ఒక కోడింగ్ సబ్జెక్ట్ మాత్రమే ఉండిద్ది. మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, నా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ నేను కింద మెన్షన్ చేసి లింక్ ఇస్తాను. మెయిన్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఏఐడిఎస్ కానీ సిఎస్సి కానీ ఐటీ కానీ వీటి కూడా డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది చూస్ చేసుకుంటే ప్లేస్మెంట్ వచ్చింది, ఇది చూస్ చేసుకుంటే పక్కా ప్లేస్మెంట్, అలా ఏముండదు. సో మీ ఇంట్రెస్ట్ బట్టి బ్రాంచ్ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీకు మ్యాథ్స్ అండ్ లాజిక్స్ ఈజీగా అర్థమవుతున్నాయి, ఆర్ ఎల్స్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్, మీకు బాగా వచ్చు అంటే అప్పుడు సిఎస్సి, అంటే లైక్ లాజిక్ బిల్డింగ్ ఇష్టము అనుకుంటే సిఎస్సి. అదే ఐటీ అంటే లైక్ మీరు ఆ బిల్డ్ చేసిన లాజిక్ని మేనేజ్ చేయగలగాలి, దీంట్లో కూడా మ్యాథ్స్ ఉండిద్ది. అండ్ ఇప్పుడు ఏఐఎంఎల్ అంటే ఇక్కడ మనము ఏఐని యూజ్ చేసి ఈ లాజిక్ని ఇంకా ఈజీగా ఎలా రాయగలము అనేది ఏఐఎంఎల్. నెక్స్ట్ ఇప్పుడు డేటా సైన్స్ ఎలా అంటే, మీకు పర్టికులర్ డేటా ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకొని వీళ్ళలో హైయెస్ట్ మార్క్ ఎవరిది అంటే చెప్పినంత ఈజీగా అయితే ఉండదు, కానీ మీకు స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అవి కనుక ఇష్టమైతే మీరు డేటా సైన్స్ చూస్ చేసుకోవచ్చు. అదే ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక 10 వీడియోస్ చూసారు, అది ఆ 10 వీడియోస్ డేటాని తీసుకొని ఒక కొత్త వీడియోని మీకు సజెస్ట్ చేసిద్ది, దాన్ని మనం ఏఐ మోడల్ ట్రైనింగ్ అంటాం, అంటే ఏఐఎంఎల్ కింద వస్తుంది అనమాట. మీకు ఈ కాన్సెప్ట్ కనుక నచ్చితే మీరు ఏఐఎంఎల్ తీసుకోవచ్చు. సో బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు రోబోటిక్స్ సిస్టమ్ అనుకోండి, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో రోబోటిక్ అనేది మెయిన్ బ్రాంచ్ ఉండిద్ది. సో అది మీకు ఇంపార్టెంట్. స్కిల్ ప్లేస్ మేజర్ రోల్ దాన్ కాలేజ్ ఆర్ యర్ బ్రాంచ్.
సో మీకు తక్కువ ర్యాంక్ వచ్చిందని మీరేమీ సాడ్గా ఫీల్ అయ్యి ఆర్ఎల్స్ ఇంకా అవ్వదు అని అనుకోకండి. ఎందుకంటే నాకు ఎంసెట్ టైంలో కూడా నేను ఒక 80 మార్క్స్ వరకు ప్రిపేర్ అయ్యాను. నాకు 61 మార్క్స్ వచ్చాయి. కాకపోతే నా క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉండడం వల్ల నాకు 14,000 ర్యాంక్ వచ్చిందనమాట. సో నేను యాక్చువల్లీ విట్ ఏపీ అంటే మా ఫ్రెండ్ ఉందని చెప్పి నేను జాయిన్ అవుదాం అనుకున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఎలా అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారనో ఆర్ఎల్స్ ఈ బ్రాంచ్ డిమాండ్లో ఉంది ఆర్ఎల్స్ ఇది చేస్తేనే అలా ఏం ఉండదు. సో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ సైడ్ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోండి ఆర్ఎల్స్ తెలుసుకోండి ఏ సైడ్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండిద్దో. లైక్ ఇప్పుడు చాట్ జీపీటీ కొట్టి మిమ్మల్ని ఒక ఇంటర్ స్టూడెంట్గా కన్సిడర్ చేసి మీకు 0 కోడింగ్ స్కిల్స్ ఇవ్వండి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇంటర్లోనే కోడింగ్ చెప్పేసి ఉంటారు. బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్ సబ్జెక్ట్స్ మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అని చెప్పి దాన్ని అడగండి. మీరు ప్రాపర్గా దానికి ప్రాంప్ట్ అని ఇస్తే మీరు అది ఖచ్చితంగా మీకు ఒకటి చూపించింది. అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డేటా సైన్స్ మీకు నచ్చింది, ఆర్ఎల్స్ మీకు లాజికల్ ఇష్టం ఉంటే మీరు సిఎస్సి తీసుకోవచ్చు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా ఫస్ట్ ఇయర్లో చూసుకోవచ్చులే అంటే ఎలాగా నేను ఐటీ తీసుకున్నాను అనమాట. ఐటీ తీసుకున్న తర్వాత అప్పుడు నాకు ఏది ఇష్టమో చూసుకోవచ్చులే అనుకున్నాను. నాకు ఇప్పుడు ఐటీ అనేది బాగానే ఉంది. ఒకవేళ మీరు సిఎస్సి తీసుకున్నారు, మీకు సిఎస్సి సైడ్ నచ్చలేదు, అప్పుడు మీరు ఏం చేయలేదు కదా. సో మీ ఫస్ట్ ఇయర్లో తెలుసుకోకుండా మీరు ఇప్పుడే లైక్ మీకు చాలా టైం ఉంది కదా, ఒకసారి కోడింగ్ ట్రై చేయండి. మీకు ఆ లాజిక్ బిల్డ్ చేయడం నచ్చలేదు అంటే అది వదిలేయండి. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఇయర్లో రియలైజ్ అవ్వడం కంటే ఇప్పుడే మీకు ఏ సైడ్ నచ్చిందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకవేళ ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, మీరు సిఎస్సి బదులు డైరెక్ట్ ఏఎంఎల్ తీసుకోవచ్చు కదా. సో మీకు అది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏఎంఎల్ మెయిన్ అదే కాబట్టి వాళ్ళు ఇండెప్త్ చెప్తారు. అదే సిఎస్సిలో అదొక సబ్జెక్ట్లో మాత్రమే ఉండిద్ది. అలా మీకు ఈసీఈ అంటే ఏముండిద్ది, మొత్తం ఫిజిక్స్ ఉండిద్ది. అంటే మీకు ఇంటర్లో కనుక ఈ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ నచ్చాయి అంటే మీరు ఈసీఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. అదే మీరు నచ్చకుండా లైక్ ఈసీఈ తీసుకుందాంలే, ఈసీఈకి అయితే ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి అలా అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఈసీఈలో ఫిజిక్స్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా నేర్చుకొని వేస్ట్. లైక్ ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో ఇన్డెప్త్ నేర్చుకోవాలి మీరు. మీకు ఇంట్రెస్ట్ అన్లెస్ ఆర్ అంటిల్ యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోలేరు అది. ఎందుకంటే అది మీకు ఫ్రస్ట్రేషన్ గానో చిరాగ్గానో ఎండ్ అవుతారు అంతే. సో కౌన్సిలింగ్ గురించి కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను. కౌన్సిలింగ్ అనేది మొత్తం మనకి 3 రౌండ్స్గా ఉండిద్ది అనమాట. మ్యాక్సిమం మీరు అనుకున్న ర్యాంక్ కానీ కొంచెం తక్కువ వచ్చినా కానీ ఫస్ట్ రౌండ్లో వచ్చేలాగే పెట్టుకోండి. అది ఎలా పెట్టుకుంటారంటే కొన్ని సపరేట్ వెబ్సైట్స్ లింక్స్ ఉంటాయి, నాకు కుదిరితే నేను కింద పోస్ట్ చేస్తాను. వాటిల్లో మీ ర్యాంక్, మీ క్యాస్ట్ ఆర్ఎల్స్ మీ బ్రాంచ్ ఏది కావాలి అని మీరు మెన్షన్ చేస్తే దానిలో మీకు లిస్ట్ ఆఫ్ పాసిబుల్ కాలేజెస్ అన్నీ వస్తాయి. దాని ప్రకారం మీరు చూసుకొని కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరిగిద్దంటే ఎగ్జాంపుల్ మా కాలేజ్ తీసుకోండి, విష్ణు కాలేజ్కి ఒకవేళ 100 స్టూడెంట్స్ పెట్టారనుకోండి. ఇప్పుడు 100 స్టూడెంట్స్లో ఒక 80 మెంబర్స్కి మా కాలేజ్లో సీట్స్ వచ్చేసినాయి. ఇంకో 20 మెంబర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత లైక్ మనం వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి. ఈ 80 మెంబర్స్లో ఎగ్జాంపుల్ ఒక 70 మెంబర్సే రిపోర్ట్ చేశారు, ఇంకొక 10 మెంబర్స్కి సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ఈ 10 సీట్స్ అనేవి ఖాళీ ఉంటాయి. ఈ 10 సీట్స్ కోసం మీరు కనుక సెకండ్ రౌండ్కి వెళ్తే అప్పుడు ఈ 10 సీట్స్ ఖాళీ ఉంటాయి కదా. నెక్స్ట్ మీ ర్యాంక్ ప్రకారం మీకు వచ్చే ఛాన్స్ ఉండిద్ది. కాబట్టి సెకండ్ రౌండ్ కన్నా బాగానే ఉండిద్ది, కానీ ఫస్ట్ రౌండ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ రౌండ్ ఎలా అంటే చాలా టైం టేకింగ్ అండ్ మీరు ఒక పర్టికులర్గా ఈ కాలేజ్ అని చెప్పి స్టెబిలిటీ ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి బ్రాంచ్ కావాలి, కానీ ఇక్కడ మీకు ఐటీ వచ్చింది అనుకోండి. సెకండ్ రౌండ్లో మీరు సిఎస్సి ఒక్కటే పెట్టండి. మీరు ఫస్ట్ రౌండ్లో పెట్టినట్టు అన్నీ పెట్టారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీఈ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న ఐటీ కూడా పోయిద్ది. సో సెకండ్ రౌండ్లో ఎప్పుడు ఉన్న బెస్ట్ ఆప్షన్స్ పెట్టుకోండి. అలా బై మిస్టేక్ పెట్టుకున్నా కానీ మీకు ఇక్కడ ఉన్న మెయిన్ లైక్ అట్లీస్ట్ ఈసీఈ కంటే ఐటీ బెటర్ కాబట్టి ఈ సీట్ కూడా పోయే ఛాన్స్ ఉండిద్ది. కొంతమందికి ఇంటర్లో కానీ ఆర్ఎల్స్ ఎంసెట్లో కానీ సరిగ్గా ర్యాంక్ రాలేదు అంటే అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అసలు ఇంటర్ ముందంతా మనకు చెప్పేవి ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంటర్ తర్వాత అంటే ఇప్పుడు బీటెక్లో ఇక్కడ మీరు బట్టి కొట్టైనా రాయొచ్చు. బికాస్ చాలా మంది బట్టి కొట్టి హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, కానీ ఆ బట్టి కొట్టే వాళ్ళకి బీటెక్ చాలా టఫ్ అయిపోయింది అనమాట. సో ఏది చేసినా కానీ అర్థం చేసుకొని బాగా చదివే వాళ్ళకైతే ఏదైనా అర్థం అవుద్ది ఈజీగా బీటెక్లో. అండ్ ఇప్పటిదాకా మీకు ఒకవేళ ఇంటర్లో 850 మార్క్స్ రావచ్చు, ఆర్ఎల్స్ ఎంసెట్లో సరిగ్గా ర్యాంక్ రాకపోవచ్చు. అలా ఉన్నా కానీ ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ డౌట్స్ కోసం టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను, లింక్ మీకు కింద ఇస్తాను. విష్ణు కాలేజ్ ఒకటే కాకుండా లైక్ మిగతా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏ డౌట్స్ ఉన్నా మీరు అక్కడ పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా వేరే యూనివర్సిటీస్లో ఉన్నారు. ఒకవేళ మీకు వాటి గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాళ్ళని అడిగి
మీకు సంహౌ అది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు లెక్చరర్స్ గురించి కానీ కాలేజ్ గురించి కానీ ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ వచ్చినా సీనియర్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ కాలేజ్ ఇంపార్టెంట్ అన్నారు, ఇది బెస్ట్ అన్నారు, వాటికంటే అక్కడ ఉండి నేర్చుకునే వాళ్ళు మీకు ఈజీగా చెప్పగలరు. అంటే మీకు ఎలాంటివి కావాలి, అక్కడ అవి ఉన్నాయా లేదా అవి చూసుకుంటే సరిపోయింది కదా. సో మీరు యూనివర్సిటీస్కి వెళ్ళినా కానీ అదే ఎంసెట్ ద్వారా వెళ్ళినా కానీ దేని ద్వారా వెళ్ళినా కానీ ఒకసారి సీనియర్స్ని కనుక్కొని మీరు అనుకున్న బ్రాంచ్ కానీ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ కానీ దాంట్లో లెక్చరర్స్ ఎలా ఉన్నారు, టీచింగ్ ఎలా ఉంది, ఆర్ ఎల్స్ CGPA ఎలా వస్తుంది, ప్లేస్మెంట్స్ ఒకటి అంటే ఆపర్చునిటీస్ కానీ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇద్దాం ఒకటి. ఎంసెట్ కాలేజెస్కి యూనివర్సిటీస్ ఇది ఇలా చూపిస్తే మళ్ళీ ఆగిపోయేలా ఉండాలి వీడియో. So please sarapakara